గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో జిల్లా పార్టీ కార్యాలయం నందు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విడుదల రజని మరియు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు। जय हो వైఎస్ఆర్సీపీ, जय हो వైఎస్ఆర్సీపీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విడుదల రజని గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్। కానివ్వండి కానివ్వండి కానిస్తే సర్దుకుంటది అదే పేదల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఈ రోజు వరకే కాదు సూర్య చంద్రుడి ఉన్నంత వరకు వారు చేసిన సేవల్ని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు, రైతులు, మహిళలు, ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు। ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజా జీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తా ఉన్నాయి అని అంటే వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన, సేవా దృక్పథం, పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉంది। అందుకే మహానాయకుడు, మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం 2019 నుండి 2024 వరకు వారి పాలనా విధానం ప్రతి సందర్భంలోనూ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనని గుర్తుకు తెచ్చే విధంగా వారి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపులో భాగంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాటికి చెరగని ముద్ర వేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా పేదల పక్షాన, పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రానికి దశని నిర్దేశించే స్థితిలో ఉంటారని, ఉండాలని ఈ రాష్ట్ర ప్రజంతా ఆకాంక్ష। తప్పనిసరిగా రాబోయే కాలంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు। సాధ్యమైనంత వరకు పోలీస్ శాఖ
తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలేం. మేము ఈ రోజున రాజకీయ కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో జరిగితే జరుగుండొచ్చు, కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి. ఈ రోజున ఇదే పని పేర్ని నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎంతో మంది విమర్శిస్తారు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎవరు విమర్శించారా? మరి అటువంటిప్పుడు పేర్ని నానికి ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే రేపు పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో 2029లో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా? లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది, మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా? మేము కూడా 4 బుక్లు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా కొన్ని ఆంక్షలు ఉన్నాయో మీకు, రేపు పొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో. అందుకని అధికారం ఉందా ప్రతిపక్షంలో ఉన్నాం అనేది కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు? ఎవరదినా తెలుగుదేశం పార్టీ నాయకుడు. అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి ఈ పార్టీ ఇది. అవన్నీ మర్చిపోయారా? అందుకని ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో అది ఒక మనకి ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు. ఇది రాజుల పరిపాలన కాదు, సామంత రాజులు ఈ రాష్ట్రంలో లేనే లేరు. ఇది ప్రజాప్రభుత్వ పరిపాలన, ఒక డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి పేర్ని నాని గారి మీద దాడినటువంటి ఖండిస్తున్నాం. డెఫినెట్ గా ఇటువంటి కనుక ఉంటే మటుకు మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు. ఒకవేళ నాయకులు మర్చిపోయినా మంత్రులు మర్చిపోయిన బట్టి కార్యకర్తలు మటుకు మర్చిపోతారు. సార్ సాక్షాత్తు సీఎం గారే విజయవాడ కలెక్టరేట్కి పునరావాస కేంద్రానికి వెళ్లారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి విజయవాడ పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఇప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత అనేది పునరావాస కేంద్రంకి వెళ్ళాడంటే మంచిది, అది నేను కాదంటలా. బట్ నీ కింద ఉన్నటువంటి నమ్మకం, కింద ఉన్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. ఇప్పటి వరకు గుంటూరులో దాదాపు చాలా వరకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే కృష్ణానదిలో మరి ఈ రోజున క్యాపిటల్ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా వర్షం నీరు చేరింది, ఎక్కడ చూసినా కూడా వరదలు ఉంది. గుంటూరు అండ్ విజయవాడ ఏంటంటే ఇటువన్నింటినీ ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా సరి చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రభుత్వం ఆయన ఒక్కడే పునరావాస కేంద్రానికి వెళ్ళాలంటే డెఫినెట్ ఇస్ గుడ్ థింగ్. యాజ్ ఎ సీఎం వి అప్రిషియేట్ ఇట్. మంచిని మంచి, చెడుని చెడు అనేటువంటి భావనలో ఉన్నటువంటిది పార్టీ. అంతేగాని మంచి చేసినా కూడా మేము చెడు అన్నాము. అందుకని డెఫినెట్ గా పేర్ని నాని గారి మీద మటుకు దాడిని మటుకి ముక్తకంఠతో ఖండిస్తున్నాం. డెఫినెట్ గా ఈ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ది డేస్ టు కమ్.